స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే ఈరోజు మనం మాట్లాడుకుందాం రా. అంటే నాకు నా దేశం అంటే ఇష్టం రా. నా దేశంలో కొంతమంది వచ్చి తెలిసి తెలియక ఇల్లాజికల్గా మాట్లాడితే నాకు జీలో మండుతుంది రా. జీ అంటే ఉద్ద కాదు, గుండెలో మండుతుంది. గుండెలో గుండెలో మండిన నాకు మండిపిచ్చిన వాళ్ళకి దొలో మండేలాగా రోస్ట్ చేస్తాం. నేను ఒక వీడియో చూసిన, అందులో ఒక లేడీ ఇంటర్వ్యూ ఇస్తుంది అనమాట ఎవరికో. సో అందులో ఆమె చెప్తుంది, అసలు ఈ జనరేషన్ అమ్మాయిలు పాడైపోయారు. వాళ్ళ నడుములు చూపించుకుంటా, అండర్ ఆర్ములు చూపించుకుంటా, ఆ బాడీ పార్ట్స్ చూపించుకుంటా, ఈ బాడీ పార్ట్స్ చూపించుకుంటా, అసలు వాళ్ళ మౌళ్ళ కోసం ఏం మిగిల్చుతున్నారు, వాళ్ళ మౌళ్ళకి ఏం ఆఫర్ చేస్తారు అని. ఈవిడ మాట్లాడేది ఈ అక్క గురించి. ఒకసారి అక్క వీడియో చూద్దాం. అబ్బాయిలు కూడా తప్పలేదండి, నేను రాసిస్తా. నా అకౌంట్ లో నా హ్యాండిల్ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ 80,000 ఫాలోవర్లు ఉన్నారు. అంతమంది ఫాలో అవుతారు. అక్క అని కాకుండా పక్కన ఇంకో పదం మాట్లాడినారు, ఒక్కడు లేడు నాకు. అదే వ్యక్తి, అక్క మాట్లాడిన అదే వ్యక్తి ఇంకో పేజ్ లో చూస్తే న్యూడిటీ లైక్ చేసి కింద అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా ఉంది. సో ఈ అక్క ప్రాక్టికల్గా మాట్లాడింది. నన్ను నా వేషధారణ, నేను పద్ధతిగా ఉండడం చూసి నన్ను అక్క అని అప్రోచ్ అవుతాడు అయ్యేవాడు. అబ్సల్యూట్ ట్రూత్ అది. అక్కడ ఆశ లేదు, రెస్పెక్ట్ ఉంది, ఒక డిజైర్ లేదు. బట్ ఒక అమ్మాయి బట్టలిప్పి తిరుగుతా షో చేస్తూ ఉంటుంది. అక్కడ ఏముంటుందిరా? డిజైర్ ఫస్ట్ ఉంటుంది అక్కడ. వాడి మైండ్ సెటే అక్కడ ఉండేది. ఏంటి మస్తుందిరా, దీని ఫల్ మస్తున్నాయిరా అన్న మైండ్ సెటే అక్కడ ఉంటుంది. అండ్ అలాంటి మైండ్ సెటే ఎక్స్ప్లోర్ అవుతుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆవిడ ఇస్తుంది, చూపిస్తుంది బరువులు. వాడు వెళ్ళి అక్క అని అప్రోచ్ అవ్వడు. సో అందులో ఆమె చెప్తుంది, అసలు ఈ జనరేషన్ అమ్మాయిలు పాడైపోయారు. వాళ్ళ నడుములు చూపించుకుంటా, అండర్ ఆర్ములు చూపించుకుంటా, ఆ బాడీ పార్ట్స్ చూపించుకుంటా, ఈ బాడీ పార్ట్స్ చూపించుకుంటా, అసలు వాళ్ళ మౌళ్ళ కోసం ఏం మిగిల్చుతున్నారు, వాళ్ళ మౌళ్ళకి ఏం ఆఫర్ చేస్తారు అని. అంటే మరి అన్ని చూపించేసి కేవలం ఇది ఆఫర్ చేస్తారా? మరి చెయ్యాలా? మరి అట్లనే ఉంది నువ్వు చెప్పేది. వాళ్ళ నడుములు చూపించుకుంటా, అండర్ ఆర్ములు చూపించుకుంటా, ఆ బాడీ పార్ట్స్ చూపించుకుంటా, ఈ బాడీ పార్ట్స్ చూపించుకుంటా, అసలు వాళ్ళ మౌళ్ళ కోసం ఏం మిగిల్చుతున్నారు, వాళ్ళ మౌళ్ళకి ఏం ఆఫర్ చేస్తారు అని. నో హేట్ టు ఎనీబడి, బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు వాళ్ళ మౌళ్ళకి ఏం ఆఫర్ చేయొచ్చు తెలుసా? ఈక్వల్ పార్ట్నర్షిప్, కైండ్నెస్, ఎంపతి, లాఫ్టర్, విజన్, రెసిలియన్స్, స్ట్రెంగ్త్, ఎమోషనల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఎ వుమన్ కెన్ ఆఫర్. ఇటు బాడీ షో చేస్తూ ఇటు ఇవన్నీ ఆఫర్ చేస్తుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నేను ఏమంటా అంటే, బాడీ షో చేసే అమ్మాయిలు కన్స్యూమరిజంలో మునిగే వాళ్ళ దగ్గర నుంచి మనం కైండ్నెస్, ఎంపతి, స్ట్రెంగ్త్, ఎమోషనల్ సపోర్టు ఇవన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యలేము. ఎందుకంటే వాళ్ళు నేను ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి, నేను ఈరోజు ఎంత చూపించాలి, నాకు ఏమేమి కమెంట్స్ వచ్చినాయి, నాకు ఎంతమంది మెసేజ్ చేసిండ్రు, నాకు క్లయింట్స్ ఎంతమంది వచ్చిండ్రు, నా సబ్స్క్రిప్షన్ లిస్ట్ ఎంత పెరిగింది, వాళ్ళు ఈ లొల్లిలోనే ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నా ఫ్రెండ్ది మొన్ననే పెళ్ళయింది. ఆ పిల్ల షార్ట్స్ వేసుకొని తిరుగుతుంది. సో వీడు నువ్వు షార్ట్స్ వేసుకోకు అని చెప్పిండు. అంతే. ఆ పిల్ల వీంతో 3 రోజులు మాట్లాడలేదు. కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మళ్ళీ వీడికి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఆ పిల్లకి వీడు లైఫ్ ఇద్దాం అనుకున్నాడు. సో అక్కడ ఆ పిల్లనే అలా బిహేవ్ చేస్తుంది అంటే, 3 రోజులు మాట్లాడలేదంటే, ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిన అమ్మాయి ఇంకెట్లా బిహేవ్ చేస్తుంది? ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో, బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. అపార్ట్ ఫ్రమ్ హర్ బాడీ. అంటే నాకు ఎంత బాధిస్తుందంటే, సొసైటీ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎంత బ్రెయిన్ వాష్ చేసిందంటే, వాళ్ళ వర్త్, వాళ్ళ వాల్యూ. అచ్చా, అంటే ఇది అబ్బాయిల్ని కాదు అమ్మాయిల్ని బ్రెయిన్ వాష్ చేసింది అంటుంది కదా. అంటే ఇది అమ్మాయిల్ని బ్రెయిన్ వాష్ చేస్తుంది. అండ్ ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తారు? బిజినెస్. ఎంత బాధిస్తుందంటే, సొసైటీ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎంత బ్రెయిన్ వాష్ చేసిందంటే, వాళ్ళ వర్త్, వాళ్ళ వాల్యూ ఓన్లీ వాళ్ళ బాడీలోనే ఉంది అని చెప్పేసి. వాళ్ళ వర్త్, వాళ్ళ వాల్యూ ఓన్లీ వాళ్ళ బాడీలోనే ఉంది అని చెప్పేసి. ఓన్లీ వాళ్ళ బాడీలోనే ఉంది. ఓన్లీ బాడీ మాత్రమే చూపించి డబ్బులు సంపాదించుకుంటున్న అమ్మాయిల్ని చూపించాలా నీకు? జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ తీసుకుంటేనే లక్షల మంది ఉన్నారు. ప్రాస్టిట్యూషన్కి వెళ్ళు, మెజారిటీ ఎవరు ఉంటారు? 99% ఉమెన్ ఉంటారు. ఇప్పుడు నీకు జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ తీసుకుంటే సబ్స్క్రిప్షన్ పేరు మీద లక్షలు సంపాదించే అమ్మాయిలు ఉన్నారు. జస్ట్ వాళ్ళ బాడీని మాత్రమే షో చేస్తారు. ఓన్లీ వాళ్ళ బాడీకి మాత్రమే అక్కడ వాల్యూ ఉంది. లక్షలు లేపుతున్నారు, కూర్చున్న దగ్గర లేపుతున్నారు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఏ అబ్బాయి అట్లా లేపుతున్నాడు? చూపి నాకు. 100లో 0.001% ఉంటారు. నువ్వు వచ్చి వర్త్, వాల్యూ కేవలం అమ్మాయి బాడీలోనే ఉందా అంటావు.
బాడీలో ఉందని చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు అంటున్నా నేను. If you think that నువ్వు ఒక woman కి ఆమె బాడీకి తప్ప దేనికి వాల్యూ ఇవ్వవు అనుకుంటే you don't even deserve her. ఏంటంటే If you think that నువ్వు ఒక woman కి ఆమె బాడీకి తప్ప దేనికి వాల్యూ ఇవ్వవు అనుకుంటే you don't even deserve her. అంటే ఒక అమ్మాయికి నువ్వు తన బాడీకి తప్ప వేరే దానికి వాల్యూ ఇవ్వను అనుకుంటే నువ్వు అమ్మాయిని డిజర్వ్ చెయ్యవు అని అంటుంది ఈవిడ. నేను కూడా అంటా, ఒక అమ్మాయి తన బాడీకి మాత్రమే వాల్యూ ఇస్తుంది అంటే షీ ఈజ్ ఆల్సో నాట్ డిజర్వ్ హిమ్. Would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke, don't smoke. అరే నీ అమ్మ నువ్వు కొంచెం షార్ట్లు వేసుకోకే, చెడ్డీలు వేసుకోకే, నీ అమ్మ నాదే కాకుండా వీరుని కూడా ఎత్తదే అంటే అది వేసుకునే తిరిగింది అనుకో, అక్కడ అది దానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నట్టు వాడికంటే. సో ఇంకేముంది అక్కడ, షీ ఈజ్ ఆల్సో నాట్ డిజర్వ్ హిమ్. లాజికే కదా అది, లాజిక్. LHS ఈక్వల్ టు RHS. చదువుకోలేదా నువ్వు? చదువుకోలేదు ఈవిడ, ప్రూవ్ చేస్తా చూడు. డౌట్ ఇప్పుడు అబ్బాయిలు బీచ్ దగ్గర షర్ట్లు లేకుండా దొరుకుతుంటారు, నిక్కర్లు వేసుకుంటుంటారు. ఊళ్ళలో అయితే ఒక చిన్న చడ్డీ వేసుకొని బయటనే స్నానాలు చేస్తుంటారు. లిటరల్ గా సిటీస్ లో పబ్లిక్ ఏరియాలో అయితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా బయట పెట్టి చూసిపోతుంటారు. మరి అప్పుడు వాళ్ళేం ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రైవేట్ పార్ట్లు బయట పెడుతున్నారు కదా. కామా తురానాం నా భయం నా లజ్జ అని చెప్పి ఎవరో అన్నారు. చదువు తురాంనాం నా చదువు, నా లాజిక్, నా బ్రెయిన్. అరే రోడ్ల మీద మరి అబ్బాయిలు కూడా షార్ట్లు వేసుకొని బట్టలు ఇప్పుకొని తిరుగుతారు కదా, రోడ్ల మీద ఉచ్చలు వస్తారు కదా, మరి దానికి దీనికి ఏమంటావు అని. ఒక్క సంగతి ఆదుంచుకో. అమ్మాయిల్లో ఉండే ఈస్ట్రోజన్, అబ్బాయిల్లో ఉండే టెస్టోస్టెరాన్, ఇవి రెండు సెక్సువల్ హార్మోన్స్. అమ్మాయిల్లో ఉండే ఈస్ట్రోజన్ హై లెవెల్లో ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుంది, కానీ అబ్బాయిల్లో ఉండే టెస్టోస్టెరాన్ అది ఒక హైకి వెళ్తే కంట్రోల్ అవ్వదు. అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా? ఊళ్ళలో అయితే ఒక చిన్న చడ్డీ వేసుకొని బయటనే స్నానాలు చేస్తుంటారు. లిటరల్ గా సిటీస్ లో పబ్లిక్ ఏరియాలో అయితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా బయట పెట్టి చూసిపోతుంటారు. మరి అరే రోడ్డు మీద ఉచ్చబోతున్నారా అంటే మరి ఏం చెప్తావు, వాడు వస్తారు రోడ్డు మీద, కానీ అమ్మాయి రోడ్డు మీద ఉచ్చబోయి అంటున్నావు నువ్వు, వాళ్ళతో పోలుస్తున్నావు. వాళ్ళేం ఆఫర్ చేస్తారు వాళ్ళ వైఫ్ లకి? Nobody questions them. It doesn't matter because a man's value is not in his body. It's true. And it's the same for a woman as well. It doesn't matter because a man's value is not in his body. It's true. And it's the same for a woman as well. మగోడికి ఉంటాయా? సోఫియా అన్సారీ ఇన్స్టాలో బట్టలిప్పి తిరుగుతూ ఉంటుంది. దాని ఫాలోయింగ్ లిస్ట్ వెళ్ళి చూసుకో, లక్షలు. సబ్స్క్రిప్షన్ లిస్ట్ చూసుకో, కూర్చున్న దగ్గర లక్షలు లేపుతున్నది పిల్ల. ఇదిగో సన్నీ లియోన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంతమంది ఉన్నారు? 55 కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. అదే సోఫియా ఖురేషి, మొన్న పెహల్గామ్లో పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి చెప్పిన అమ్మాయి. ఈవిడకంత ఫాలోయింగ్ ఉండదు. ఎందుకు అంటే ఆవిడ ఎక్స్పోజ్ చేయదు. ఇంకా నీకు అర్థం కాకపోతే నువ్వు ఒక పని చేయి అని నేను అనలేను. ఎందుకు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అనుకో, నా వచ్చి అన్న ఫరక్ పడదు సొసైటీకి ఎవరికైనా కానీ. కానీ ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి, నిన్నంటే ఫరక్ పడుతుంది. నువ్వు ఒక అమ్మాయిని ఎలా అంటావరా, నువ్వు ఒక అమ్మాయిని అని చెప్పి అబ్బాయిలే వచ్చి నా మీద పడతారు. అదిదా రియాలిటీ. ఆడ కూతుర్ని రోడ్డు మీద తిరగనే బర్రా, ఆవిడ మీ కూతురా సార్? ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఎలాగో ఎక్స్పోజ్ చేయడం ఆపరు. అండ్ అట్ ది సేమ్ టైం ఇలా వచ్చి ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇలాంటి మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. సో ఎక్స్పోజ్ చేయకుండా ఉండండి. అండ్ ఎక్స్పోజ్ చేయని వాళ్ళు మీరు పద్ధతిగా ఉంటే మీకు ఆ వేలో కూడా రెస్పెక్ట్ దొరుకుతుంది అని చెప్పి ఇలా ఎవరైనా వచ్చి చెప్తే, వీళ్ళని వచ్చి నువ్వు కౌంటర్ చేస్తే నిన్ను వచ్చి కౌంటర్ చేసి రోస్ట్ చేయాల్సి వస్తుంది మేము. ఆడ కూతుర్ని రోడ్డు మీద తిరగనే బర్రా, ఆవిడ మీ కూతురా సార్? ఇంకా నీకు అర్థం కాకపోతే ఇంకా చాలా లాజిక్లు ఇంకా ఆన్సర్లు నా దగ్గర ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేను. నువ్వు నాతో రగడాయించుకుంటే నేను అప్పుడు మాట్లాడతా. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మాత్రం 100% చేయాలి. నెక్స్ట్ చిల్లర చిచోరాగాల రోస్ట్ వస్తుంది, వేసుకుందాం.